హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇది మార్నింగ్ అరౌండ్ 7:30 ఆ టైంకి అనమాట. ఇంకా ముందర లేచి ఆల్రెడీ ఒక్క రౌండ్ అయితే వాషింగ్ మిషన్ వేసేసాను. ఈరోజు నేను కంప్లీట్గా 2 టైమ్స్ అయితే మిషన్ ఆన్ చేశాను. ఒకసారి వేసేసి ఆల్రెడీ బయట ఆరబెట్టేసాను. వీడియో ఓపెనింగ్లోనే చూసారు కదా. ఇప్పుడు ఈ నెక్స్ట్ నుంచి వర్క్ ఎలా ఉందన్నది నేను వీడియో అయితే షూట్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, నైట్ అయితే బయటికెళ్ళొచ్చి లేట్ అయింది. బాగా లేట్ అయింది. అందుకని ఇంకా కిచెన్ ఏం సదరలేదు. ఎలా ఉన్న కిచెన్ అలానే వదిలేసాను నైట్ అయితే. పాలు మాత్రం కాచాను అంచుకి. అండ్ నైట్ బయటికెళ్ళాం కదా, గ్రోసరీ అయ్యి తీసుకొచ్చాను. అయి కూడా అక్కడే వదిలేసామనమాట. సో, ఇంకా అవైతే ఫస్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి, ఆ తర్వాత కుకింగ్ అయ్యి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ క్లీనింగ్ అయితే అవుతా ఉంది. ఈలోపు నాకు ఏమేమైతే ఇప్పుడు అవసరం ఉన్నాయో అవన్నీ తీసి ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టాను. కూలింగ్ అన్నది తగ్గాలి కదా, అందుకనేసి బయట పెట్టాననమాట. పాలు, పిండి అవి బయట పెట్టేసాను. అండ్ ఇక్కడ నాకు స్టవ్ కడగడానికి వాటర్ డ్రైన్ హోల్ అనేది ఇటు సైడ్‌కి లేదనమాట. స్లోప్ ఎటుందో డ్రైన్ హోల్ అటు పెట్టలేదు. సో, స్లోప్ లేని వైపు డ్రైన్ హోల్ అయితే ఉంది. సో, నాకు వాటర్ అనేవి వెనక్కొచ్చేస్తా ఉంటున్నాయన్నమాట. స్టోర్ ఉండిపోతున్నాయి. సో, కడగడానికి చాలా ఇబ్బందయితుంది. అందుకని మాక్సిమం ఎక్కువ కడగకుండానే ఇలా క్లీన్ చేసేస్తున్నాను. కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ వాటర్ పెట్టి కడగను. నాది సి షేప్ కౌంటర్ టాప్ అనమాట. అందులో ఎల్ షేప్ మాత్రం నేను రెగ్యులర్‌గా వాటర్ పోసి కడుగుతాను. బట్ ఇప్పుడు స్టవ్ ఉన్న సైడ్ కౌంటర్ టాప్ మాత్రం చాలా తక్కువ కడుగుతాను. ఎప్పుడు క్లాత్ పెట్టి క్లీన్ చేయడం తప్ప కడగడం అనేది చాలా రేర్‌గా చేస్తాను. అంటే మంత్లీ వన్స్ గాని, మంత్లీ ట్వైస్ గాని మాత్రమే స్టవ్ ఉన్న కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎందుకో ఈరోజు మార్నింగే లేచేసాను. అండ్ పని అది కూడా చేసేటప్పటికి కొంచెం అలసటగా అనిపిచ్చి ఎందుకో కాఫీ తాగాలి అని అనిపిచ్చింది ఈరోజు. సో, ఎలాగో పాలైతే ఉన్నాయి. అందుకని కాఫీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా లేచున్నాను. సో, ప్రస్తుతానికైతే నాకు మాత్రం కాఫీ కలుపుకుంటున్నాను. నేను చాలా తక్కువ తాగుతాను. అంటే రెగ్యులర్‌గా అయితే అలవాట్లేదు. నాకు కాఫీ అయితే రెగ్యులర్‌గా అలవాట్లేదు. టీ అయితే అస్సలు అలవాట్లేదు. నాకు స్టార్టింగ్ నుంచేమో టీ నచ్చదు. ఎప్పుడన్నా తాగాలి అనిపిస్తే కాఫీ మాత్రం తాగాను. టీ అయితే అలవాట్లేదు నాకు. అండ్ ఇక్కడ పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా, సో, చుట్టూ మీగడైతే కట్టింది మీగడ. మేము పాలు ఇబ్బందిగా ఉందని చెప్తున్నాను కదా వీడియోస్‌లో. ఇప్పుడు మార్చాం పాలు వేరే దిక్కున. అక్కడైతే నాకు అనిపించినియి పాలు. సో, ఈలోపు అక్కడ పాలన్నవి మరుగుతా ఉన్నాయి. ఇక్కడ నేను గ్రోసరీస్ అవన్నీ మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేస్తున్నాను. అండ్ సింక్‌లో కూడా పెద్దగా గిన్నెలేమి లేవు. ఒక 2, 3 ఉన్నాయి అంతే. అవి కూడా క్లీన్ చేసేస్తే ఇక్కడితో క్లీనింగ్ అన్నది కంప్లీట్ అవుతది. ఈ గ్రోసరీస్ అన్నీ నేను వేరే రూమ్‌లో పెట్టుకుంటాను. కిచెన్‌లో పెట్టను. ఓపెన్ చేసిన ప్యాకెట్స్ మాత్రం కిచెన్‌లో పెట్టుకుంటాను. ఓపెన్ చేయనివి ఏదన్నా సరే ఎక్స్‌ట్రా తీసుకుంటాను కదా, అంటే నేను ఒక ప్యాకెట్ ఓపెన్ చేశానంటే ఖచ్చితంగా ఇంకో ప్యాకెట్ అనేది పెట్టుకుంటాను దగ్గర. ఒకవేళ గమ్మున అవసరమైతే అప్పటికప్పుడు షాప్స్‌కి అది వెళ్ళడం ఇబ్బందయితదనేసి నేనైతే ఖచ్చితంగా ఇంకొకటి పెట్టుకుంటాను దగ్గర. సో, ఓపెన్ చేయని ప్యాకెట్స్ అవన్నీ స్పేర్ ప్యాకెట్స్ అన్నీ అయితే నేను వేరే రూమ్‌లో పెడతాను. అండ్ ఇక్కడ ఇడ్లీ కుక్కర్ అవన్నీ వే దేని ప్లేస్‌లో అవి పెట్టేసాను. అండ్ ఇక్కడ పాలు కూడా బాగా మరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే మరుగుతున్నాయి కదా. సో, నేను ఈలోపు కాఫీ పౌడర్ అది వేసేసుకొని నేను యాక్చువల్‌గా షుగర్ తక్కువ తింటానని చెప్తాను కదా. బెల్లంతో నాకెందుకో కాఫీ అంత ఎక్కువ నచ్చలేదు. సరే ఎప్పుడో రేర్‌గా తాగుతాను కదా కాఫీ. సో, అందుకని షుగరే వేసుకుంటాను. బెల్లంతో నాకెందుకో నచ్చదు అంత టేస్ట్. అండ్ ఇక్కడ మాక్సిమం కౌంటర్ టాప్ అనేది క్లియర్ చేసేసాను. ఇప్పుడు కాఫీ పౌడర్ నేను ఎప్పుడూ బ్రూ వాడతాను. ఇప్పుడు ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ ఏమో టేస్ట్ వైస్ నాకంత అనిపించలేదు. సోగా ఉన్నింది. అంత సాటిస్ఫైయింగ్‌గా లేదు నాకు కాఫీ పౌడర్. నా వరకు నాకు ఆ టేస్ట్ అయితే నచ్చలేదు. అంత ఎక్కువ నచ్చలేదు సన్‌రైజ్. అండ్ మీలో ఎంతమంది కాఫీ కానివ్వండి, పాలు కానివ్వండి ఫిల్టర్ చేసుకొని తాగుతారు? ఫిల్టర్ చేయకపోతే ఇష్టపడరో నాకు కిందనైతే కామెంట్ చేయండి. నేను అస్సలకి ఫిల్టర్ చేయకపోతే తాగను. అస్సలు తాగను. ఏమో నాకెందుకో అస్సలు నచ్చదు. ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయకపోతే తాగడం అన్నా మానేస్తానేమో గానీ, ఫిల్టర్ చేయకుండా అయితే తాగనస్సల. అండ్ మరీ వేడిగా కూడా తాగలేను నేను. అలా అని మరీ చల్లగా కూడా తాగననుకోండి. కొంచెం నార్మల్‌గా అయితే తాగుతాను. అండ్ ఇక్కడ మిగతా పాలు కూడా వేరే గిన్నెలోకి తీసేసాను. ఆ గిన్నెలోంచేమో నాకెందుకో విరిగిపోతాయేమో పాలు పాడవుతాయేమో అన్నట్టు అనిపిచ్చింది. అందుకే వేరే గిన్నెలోకి తీసేసి పెట్టేసాను ఆ పాలు కూడా.
అండ్ ఇక్కడ నాకు ఎప్పుడూ నేను ఈజీగానే ఎడిటింగ్ అవి ఈజీగానే కంప్లీట్ చేసుకుంటాను. బట్ నాకెందుకో లాస్ట్ వీడియోకైతే ఆల్‌మోస్ట్ ఆల్ 1 అవర్ పైనే పట్టింది నాకు వీడియో ఎడిటింగ్‌కి ఎప్పుడూ 1 అవర్ ఈజీగా పడతది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను చాలా ఈజీగా ఇచ్చేస్తాను దేనికన్నా. అరౌండ్ హాఫ్ ఎన్ అవర్‌లోనేమో నాకు కంప్లీట్ అయిపోతది వాయిస్ ఓవర్. బట్ నిన్న పెట్టిన వ్లాగ్‌కి మాత్రం అరౌండ్ 1 ½ అవర్ అయ్యింది. ఎన్ని సార్లు చేశానో నాకే తెలియలేదు. చాలా విసుగొచ్చింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే వేసేసాను కదా! నేను ఆ మిషన్‌కైతే నిన్న వేసేసాను. పడుకునే ముందే మిషన్ ఆన్ చేసేసాను. సో, నాకేంటంటే పొద్దున్న లేవగానే బట్టలు ఆరబెట్టుకోవడానికి బావుంటుందనేసి. ఇది ఎక్కువ బట్టలున్నప్పుడు నేను ఇలా చేస్తాను. ఎందుకంటే 2 బ్యాచెస్ కింద మిషన్ ఎయడానికి అలా చేస్తాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను పొద్దున్నే ఆరబెట్టినవి అరౌండ్ నేను 4:30 ఆ టైంకి లేచాను. అప్పుడే ఆరబెట్టేసాను. సో, ఇప్పుడు టైం 8:30 అవుతుంది. మాక్సిమం ఆరిపోయినియి. ఇప్పుడు ఈ మిషన్ అయ్యేటప్పటికి ఇంకొక గంట ఈజీగా పడతది కదా! సో, ఈలోపు అవి కంప్లీట్‌గా డ్రై అయిపోతాయనమాట. అప్పుడు అవి ఫోల్డ్ చేసేసుకొని ఇవి ఆరబెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. అండ్ మిషన్ లోడింగ్ అది అయిపోయిన తర్వాత నేను నీట్‌గా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. నా వీడియోస్‌ని మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. చాలా ఇష్టపడుతున్నారు కదా! థాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్‌కి. ఇది మేము ఈ వాషింగ్ మిషన్ ఇక్కడికొచ్చిన తర్వాతే తీసుకున్నాము. ముందర కూడా మాది హెయిరే. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా హెయిరే తీసుకున్నాము. నాకు ఈ మిషన్ ఏమో నాకు హెయిర్ ప్రొడక్ట్స్ నచ్చుతాయి. మాది ఫ్రిడ్జ్ కూడా హెయిర్ ఫ్రిడ్జే. ఫ్రిడ్జే నేను తొందరలోనే రివ్యూ చేస్తాను. అండ్ మిషనొచ్చేసి చాలా అనిపిస్తది నాకు. అరౌండ్ 43 మినిట్స్ ఆర్ 45 మినిట్స్‌కి అవుతదనమాట. మనం లిడ్ ఓపెన్ చేస్తే వెంటనే సిస్టమ్ అనేది ఆగిపోతది. చిల్డ్రన్‌కి లాక్ అన్నది ఉందనమాట. చైల్డ్ లాక్. సో, క్యాప్ ఓపెన్ చేయగానే పిల్లలెవరైనా తీశారా అన్న ఇదిలో మిషన్ రన్నింగ్ అయితే ఆగిపోతది. నా పాత మిషన్ అయితే అలా కాదు. మిషన్ టాప్ పైన క్యాప్ తీసినా సరే మిషన్ అన్నది రన్ అవుతా ఉంటది. దాని వర్క్ అది అయితా ఉంటది. బట్ ఇదైతే అలా కాదు. ఇందులో చైల్డ్ లాక్ అన్నది నాకు నచ్చింది. గమ్మున ఎవరైనా పిల్లలు తీసి ఏదైనా చెయ్య కట్ట పెట్టడానికి కూడా ఏమీ లేకుండా వెంటనే ఓపెన్ చేయగానే ఆగిపోద్దనమాట. మళ్ళీ అది క్యాప్ క్లోజ్ చేసిన వెంటనే అయితే మిషన్ రన్ అవ్వదు. క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఈ పాజ్ బటన్‌ని స్టార్ట్ చేసిన తర్వాతే ఆ మిషన్ అనేది మళ్ళీ ఆటోమేటిక్‌గా రన్ అయితది. అండ్ ఇక్కడ నాది వాషింగ్ మిషన్ వచ్చేసి బయటుంటది. అంటే ఆహ్, మెయిన్ డోర్‌కి అపోజిట్‌లో ఇది కూడా చిన్న రూమ్ లాగా ఉంటది. బట్ ఏంటంటే నాకు ఓపెన్ విండోస్ అనమాట. సో, దానివల్ల డస్ట్ అనేది ఎక్కువ వస్తా ఉంటది. పర్టిక్యులర్‌గా అయితే తుడవను. బట్ మిషన్ ఎప్పుడైతే ఆన్ చేస్తానో అప్పుడు మిషన్ దగ్గరికొస్తాను కదా! సో, అప్పుడైతే ఖచ్చితంగా క్లీన్ చేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు. నేను ఫ్రెష్ అవ్వడం అది కూడా అయిపోయింది. మార్నింగ్ లేచేటప్పటికి నా హాల్ పరిస్థితయితే ఇలా ఉంటది. నైట్ ఇంకా వీళ్ళు ఆడతా ఉంటారు కదా! ఇంకెక్కడివి అక్కడ ఉంటాయి. ఇంక సరే నేను కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయను. ఆడకండి, పాడు చేయకండి, ఎక్కడివి అక్కడ పెట్టండి అనయితే నేనెప్పుడు చెప్పను. సో, వాళ్ళెంత ఆడుకున్నా, ఎంత అల్లరి చేసినా సరే, ఇంకా సరే ఓకే అని చెప్పి వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి అన్నీ సదురుతాననమాట. నేనెప్పుడు మా హాల్ ఏరియా మీకు చూపియలేదు కదా! ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను వ్లాగ్‌లో హాల్ ఏరియా షూట్ చేయడం. ఈ సోఫా అవి కూడా మేమిక్కడికొచ్చిన తర్వాత రీసెంట్ టైమ్‌లోనే పర్చేస్ చేశాము. అసలు యాక్చువల్లీ సోఫా కవర్స్ అయితే మాకేయడానికి ఇష్టం లేదు. బట్ ఏమంటే, నాకు పాప ఉంది కదా! తను చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ సోఫా కవర్స్ అవి సెక్యూరిటీ కోసం వేసుకోవాలి. ఎందుకంటే గమ్మున వాళ్ళు బాత్రూమ్ పాటీ చేసినా, లేకపోతే టాయిలెట్ అది కొంచెం క్లీన్ చేసుకోవడానికి వాటికి ఈజీగా ఉంటది. అదే అది లేకపోతే సోఫా కవర్స్ కనుక లేకపోతే చాలా కష్టమైతది క్లీన్ చేయడానికి. సోఫా కూడా ఖరాబయితది. అండ్ ఇక్కడ మా పాప బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా మాక్సిమం క్లీన్ చేసేసాను. హాల్ అయితే ఒక మాక్సిమం 90% క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు కిచెన్‌లో కూడా చాలా వర్క్ అయితే ఉంది ఈరోజు. అవన్నీ కూడా క్లీన్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ మెయిన్ ఏమంటే మనకి చూడటానికి నీట్‌గా ఉండేలా చేసుకుంటే కొంచెం అక్కడ ఆ ఏరియాలో వర్క్ చేయాలి అన్న ఫీలింగొస్తది. అండ్ ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ అంతా ఒక బాక్స్ పెట్టుకున్నాను. బిర్యానీ బాక్స్. మనకి డిస్పోజబుల్ బాక్సెస్ ఒస్తాయి కదా! అది ఒకటి పెట్టుకున్నాను. బట్ డైరెక్ట్‌గా ఫుడ్ అయితే అందులో వెయ్యను. యూజువల్‌గా మనం వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నప్పుడు వాటికి చాలానే ప్లాస్టిక్ కవర్స్ మన ఇంటికొస్తా ఉంటాయి కదా! సో, నేను సెపరేట్‌గా డస్ట్‌బిన్ కవర్స్ అయితే తీసుకోకుండా నేను అవే నేను కిచెన్ సింక్ పక్కన పెట్టుకున్న దాంట్లో అవి ఈజీగా సరిపోతాయి. కరెక్ట్‌గా సరిపోతాయి. నేను అవే పెట్టుకుంటాను. సో, ప్రతిసారి నాకు ఆ బాక్స్ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా నేనైతే ఇవి యూజ్ చేస్తాను. అండ్ నేను ఇంతకుముందు మీషో నుంచి చిన్ని డస్ట్‌బిన్స్ 2 తీసుకున్నాను. అవి కూడా మీకు తొందరలో రివ్యూ చేస్తాను. అవి నాకు చాలా అనిపించినియి. దానికైతే క్యాప్ కూడా ఉంటది. లిడ్ గూడా ఉంటది. బావుంటదది.
అవి నాకు హౌస్ షిఫ్టింగ్‌లో చాలా వరకు వస్తువులు ఎక్కడ పెట్టామో, ఏ బాక్స్‌లో ఉన్నాయో సరే తెలియట్లేదు. సో, అవన్నీ దొరకగానే చేస్తాను. నేను అవి 2 తీసుకున్నానప్పుడు. అది ఒకటి ఏంటంటే కిచెన్ వేస్ట్ అంతా అంటే లైక్ కంపోస్ట్‌కి పనికి రాకుండా ఉండే వేస్ట్ ఉంటది కదా! అంటే లైక్ మిగిలిపోయిన ఫుడ్ గానీ, లేకపోతే బోన్స్ అలాంటివేమన్నా ఉంటే కనుక లెఫ్ట్ ఓవర్స్ అన్నీ అందులో ఏసేదాన్ని. అండ్ వెజిటబుల్ పీల్స్ ఏదైనా సరే కంపోస్ట్‌కి చేయడానికి వీలుగా ఉండేవేవన్నా సరే నేను వేరే డస్ట్‌బిన్‌లో పెట్టుకునేదాన్ని. అవన్నీ నేను మొక్కలు పెంచుకుంటాను కదా! సో, కంపోస్ట్‌కే చేసుకోవడానికి యూజ్ చేసుకునేదాన్ననమాట. తొందరలో మన ఛానెల్‌లో గార్డెనింగ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేస్తాను. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి అంతగా లేవిప్పుడు నా దగ్గర వీడియోస్. అండ్ ఇక్కడ ఈరోజు మాకు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ పనేమీ లేదు. ఎందుకంటే పెరుగన్నం తినేస్తానని చెప్పారు. బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది అని చెప్పేసి. సో, బ్రేక్‌ఫాస్ట్ వద్దు కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తుంది అని అంటే, సరే అని చెప్పేసి పెరుగన్నం రైస్ అయితే పెట్టేస్తున్నాను కడిగేసి. నేను సాధారణంగా చాలా తక్కువ పెడతాను ఇంత ఎర్లీ టైమ్‌లో రైస్. ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పటికప్పుడు వండుతాను కాబట్టి ఇంత మార్నింగ్ పెట్టననమాట. ఇంకెలాగో బ్రేక్‌ఫాస్ట్ లేదు కాబట్టి ఇప్పుడు రైస్ కావాలి కదా! సో, అందుకని ఇంకా అంచుకి కూడా కలిపేసయితే పెట్టేస్తున్నాను. అంచుకి కూడా ఇప్పుడు ఇంకా లెగలేదావిడ. చాలా లేట్ అయితది లెగడానికి. నైట్ ఫుల్లుగా ఆడింది. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి ఇంక అంచుకి కూడా పెట్టేద్దాం అని చెప్పేసి. కానీ మాక్సిమం పిల్లలకే కాదు మనకి ఎవరు కూడా పెద్దోళ్ళు కూడా బ్రేక్‌ఫాస్ట్ అన్నది అస్సలు స్కిప్ చేయకూడదు. బట్ నా కూతురు ఇంకా టైమింగ్ సెట్ అవ్వలేదు తనకి. ఖచ్చితంగా స్కూలుకెళ్తేనే టైమింగ్స్ అన్నయి సెట్ అవుతాయి. ఎందుకంటే మార్నింగ్ స్కూలుకి వెళ్ళడానికి లెగిసి రెడీ అవ్వాలి కదా! అండ్ ఇక్కడ సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్పేసిన బట్టలన్నీ తీసేసాను. తీసేసి లోపల పెట్టేసి నేను మిషనయితే అయిపోయింది. ఇవి కూడా తీసుకెళ్ళి వేసేస్తున్నాను. ఇవి కూడా ఆరిపోతే నేను ఇవైతే ఇంక ఈవినింగ్ వరకు తీయను. ఈవినింగ్ 4:30 ఆ టైంకి తీసి ఇవి సర్దేసి అంచు లేస్తది. అంచుకి ఏదో ఒకటి ఫీడ్ చేసి దాన్ని పార్క్‌కయితే తీసుకొని వెళ్తాను. అది ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేస్తాను ఏదో ఒక రోజు. అప్పుడు అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను. పార్క్ అయితే చాలా బావుంటది. నాకు పార్క్ ఎందుకో కొంచెం నో ప్లాస్టిక్ అన్నట్టు అనిపిస్తది. జారుడు బల్ల అవన్నీ కూడా చెట్టు ఉంటది. ఏదో చెట్టు అదేదో చెట్టు పేరు చెప్పారు. ఆ చెట్టునే దాన్నలా చేశారనమాట. బావుంటది. పార్కయితే నాకు నచ్చింది. చిన్ని పార్కే బట్ పిల్లలకైతే బావుంటుంది. మా పాప కూడా ఇసుకలో ఆడుతుంది. ఒక 2 డేస్ నుంచేమో ఇసుకలో ఆడుతుంది. నేను మేబీ లాస్ట్ వ్లాగ్‌లోనే అనుకుంట చెప్పాను. ఇసుకలో అస్సలు ఆడదు అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే ఆడుతుంది ఒక 2 డేస్ నుంచి. నేను ఖచ్చితంగా ఇంకొక 2, 3 డేస్‌లో ఈవినింగ్ వ్లాగ్ అనేది షూట్ చేస్తాను. అప్పుడు ఆ ఈవినింగ్ వ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాననమాట. అప్పుడు అదొక వ్లాగ్ కింద పెడతాను. అండ్ ఇక్కడొచ్చేసి బట్టలవన్నీ ఆరబెట్టేస్తా ఉన్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అలా అవుతా ఉంది. ఇప్పుడు ఆరబెట్టానంటే ఈవినింగ్‌కి ఈజీగా డ్రై అయిపోతాయి బట్టలన్నవి. ఇక్కడ మేమేం చేసామంటే 2 తీగలు ఒకే దిక్కున కట్టేసాము. అలా కాకుండా సెపరేట్‌గా కడితే సరిపోను. అండ్ మా పాప యాక్చువల్లీ తనకి బ్రేక్‌ఫాస్ట్ మానేసి డైరెక్ట్‌గా లంచ్ అయితే పెడదామని అనుకున్నాను కదా! బట్ నేను అనుకున్నవేవి చేయదు కదా అది. 10 అవ్వకుండానే లేచేసింది. సో, ఇంకా లేచేసాక మరి తనకి టిఫిన్ పెట్టాలి కదా! మరీ 10కి నేను లంచ్ కోసమని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టకపోతే ఆకలితో ఉంటదని చెప్పేసి ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఇడ్లీ ఏం పెట్టలేదు. ఇడ్లీ పెట్టుంటే ఇడ్లీ పెట్టేసేదాన్ని అంచుకి. సో, దానికి కార్న్‌ఫ్లెక్స్ చాలా ఇష్టం అంచుకి. బట్ చాలా తక్కువ పెడతాను. ఎందుకంటే షుగర్ కలుపుతాను కదా పాలల్లో. అది కూడా ఏమో బెల్లం కలిపితే అంత తినదు ఇష్టంగా. సో, ఇంక ఎలాగో టిఫిన్ అది ఏమీ లేదు కాబట్టి ఇంకా కార్న్‌ఫ్లెక్స్ పాలున్నాయి. కార్న్‌ఫ్లెక్స్ కలిపేసి ఇచ్చేస్తున్నాననమాట. ఇదైతే చాలా ఇష్టంగా తింటది. ఇదంతా ఈ క్వాంటిటీ అంతా అదొక్కతే తినలేదు. సో, నేను కూడా ఏమీ తినలేదు. సో, ఇంక డైరెక్ట్ లంచ్ చేసేద్దాం కదా అన్నట్టుగా నేను స్కిప్ చేశాను. బట్ ఇంకా ఎలాగో దానికి చేస్తున్నాను కాబట్టి, ఇంక నేను అది కలిపి తిందామన్నట్టుగా చేసుకున్నాము. మాక్సిమం ఎవరు బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేయకూడదు. ఇంకా నన్నడిగితే బ్రేక్‌ఫాస్టే హెవీగా చేయాలి. లంచ్ ఇంకొంచెం తక్కువ చేయాలి. నైట్ ఇంకా డిన్నర్ చేయకపోయినా ఏమీ కాదనుకోండి. ఇక్కడ ఉత్తిగా ఇవిస్తే హెల్తీ కాదు కాబట్టి నేనిక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి మిక్సీ చేసి పౌడర్ ఫ్రిడ్జ్‌లో ఎప్పుడు స్టోర్ పెడతాను. అరౌండ్ ఒక 10 డేస్‌కి ఒకసారన్నా చేస్తాననమాట ఇది. ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఇంటేక్ అయితే ఎళ్ళాలి కదా! అందుకనేసి ఇలా పెట్టుకుంటాను. ఇలాంటి రెసిపీస్ ఏమన్నా చేసినప్పుడు అంచుకి ఫీడ్ చేసేవి ఏమన్నా ఉంటే కనుక అందులో ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కలుపుతాననమాట. అదండి. ఈరోజు షూట్ చేసిన వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీకెలా అనిపించిందన్నది కిందన కామెంట్ చేయండి.